వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఓరుగల్లు గడ్డపై రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. ఈ నెల 6న బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వరంగల్ సభ ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. అనుమతుల చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఒకవైపు, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామన్న గులాబీ నేతల హెచ్చరికలు మరోవైపు. అసలు వరంగల్ సభ వెనుక ఉన్న అసలు వ్యూహాలేంటి? కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? రైతు డిక్లరేషన్ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ రచ్చపై మా ప్రత్యేక కథనం. ఓరుగల్లు కోట సాక్షిగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 6వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంటే అనుమతుల చుట్టూ వివాదం ముదురుతోంది. అధికార యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే సభకు అడ్డంకులు సృష్టిస్తోందని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోచంపల్లి వేదికగా రాజకీయ రచ్చ మొదలవడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నా పర్మిషన్ సాకుతో అధికారులు ఇబ్బంది పెట్టడం వెనక కుట్ర ఉందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. గతాన్ని గుర్తు చేస్తూ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అధికార బలంతో సభను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు గర్జిస్తున్నారు. సభను ఎలాగైనా నిర్వహించి తీరుతామని గులాబీ దళం కంకణం కట్టుకుంది. వరంగల్ గడ్డపై తమ సత్తా చాటుతామని శపథం చేస్తున్నారు. పట్టుదలగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ నేతలకు అధికారుల తీరు మింగుడు పడటం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ విమర్శలను చాలా తేలిగ్గా కొట్టిపారేస్తోంది. బీఆర్ఎస్ సభను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ స్పష్టం చేశారు. ఎక్కడ సభ పెట్టుకున్నా తాము అడ్డు చెప్పమని, కావాలంటే తామే పర్మిషన్ ఇప్పిస్తామని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ విమర్శలన్నీ అనవసరపు హంగామా మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు సభకు జనం రారన్న భయంతోనే అనుమతులపై సాకులు వెతుక్కుంటున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తోందని ఆయన తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన హితవు పలికారు. అనుమతుల విషయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. గులాబీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం సానుభూతి కోసమేనని ఆయన కొట్టిపారేశారు. ఈ పోరులో నెగ్గేది ప్రజాబలం ఉన్న పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సభపై మరింత ఘాటుగా స్పందించారు. ఈ బహిరంగ సభ కేవలం రాజకీయ అవసరం కోసం కాదని, వారి ఇంట్లో సాగుతున్న గొడవల గురించి దృష్టి మరల్చటానికేనని విమర్శించారు. కుటుంబ సమస్యలను దాచుకోవడానికి వరంగల్ సభను ఒక సాగ్గా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తముడుకున్నట్లు సభ గురించి హడావుడి చేస్తూ తమ అంతర్గత వివాదాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఈ సభ వల్ల వచ్చే లాభం ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలనను విమర్శించే నైతిక హక్కు వారికి లేదని మండిపడ్డారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని, ఇలాంటి సభలు ఎన్ని పెట్టినా ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. అసలైన సమస్యలను పక్కన పెట్టి అనవసరపు అంశాలను తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. రంగంలోకి దిగిన బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. వరంగల్ సభలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని ఆయన హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు రైతులు నష్టపోయిన తర్వాత కాంగ్రెస్ నేతలు పరామర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. సభను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వరంగల్ సభ ద్వారా ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటం రైతుల కోసమేనని, అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. వరంగల్ రాజకీయం ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అటు అనుమతుల రచ్చ, ఇటు రైతు డిక్లరేషన్ చుట్టూ తిరుగుతున్న మాటల యుద్ధం ఉత్కంఠను రేపుతోంది. సభ నిర్వహణ కోసం గులాబీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. అడ్డంకులను అధిగమించి జన సమీకరణలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ మాత్రం ఈ సభను ఒక విఫల యత్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి వాదన వారిదే అయినప్పటికీ వరంగల్ గడ్డపై ఎవరు పట్టు సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. రాజకీయ నేతలు కేవలం తమ స్వలాభం కోసమే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా 6వ తేదీన జరిగే సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు కానుంది.
అధికారులు పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిడితోనే సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ అనుమతి ఇచ్చినా షరతుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకోవడం ప్రాథమిక హక్కు అని వారు గుర్తు చేస్తున్నారు. అప్పిచ్చేవాడు లక్ష్మీపుత్రుడు, అడగకపోయేవాడు అంతకన్నా లక్ష్మీపుత్రుడు అన్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది. అనుమతులు ఇప్పిస్తామంటున్న నాయని మాటలను వారు నమ్మడం లేదు. ప్రభుత్వమే కావాలని సభలకు అడ్డంకులు కలిగిస్తూ మళ్లీ తామే సహకరిస్తామని చెప్పడం విడ్డూరం అంటున్నారు. అధికారుల నిష్పాక్షికతపై ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పోరులో యంత్రాంగం పావుగా మారకూడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిక్లరేషన్ అంశం ఇప్పుడు ప్రధాన అజెండాగా మారింది. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన భరోసా కేవలం కాగితాలకే పరిమితమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. వరంగల్ వేదికగా ఈ అంశంపై కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రుణమాఫీ, బోనస్ వంటి అంశాలపై ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల మధ్య సాగుతున్న ఈ పోరు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తోంది. సభలో చర్చించే అంశాలు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఏ పార్టీ మాటల్లో నిజం ఉందో గమనిస్తున్నారు. చివరికి ఈ రాజకీయ రణం వరంగల్ గడ్డపై ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. పోచంపల్లి వేదికగా జరిగే ఈ సభకు భారీగా జనాన్ని తరలించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సభ ఫ్లాప్ అవుతుందని జోస్యం చెబుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే, కానీ అవి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలి. పసలేని విమర్శలతో కాలం వెళ్లదీయకుండా హామీల అమలుపై దృష్టి పెట్టాలని జనం కోరుకుంటున్నారు. సభ అనుమతి వివాదం నుంచి రైతు సమస్యల వరకు ప్రతిదీ ఇప్పుడు ఒక రచ్చగా మారింది. 6వ తేదీ సభ సజావుగా జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తుది విజయం ఎవరిదో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.